ఓం ఓం స్థిర సుఖమాసనం. నిధిధ్యాసనకు సంసిద్ధత. ఎప్పుడూ సంసిద్ధంగానే ఉండాలి. ఏదో ఒక పావుగంట అర్ధగంట నిధిధ్యాసన చేయడము అభ్యాసం కోసమే. నితరాం ధ్యాతుం ఇచ్చా నిధిధ్యాస. ఎప్పుడు, ఎవర్, ఆల్వేస్, 24/7. నితరాం ధ్యాతం, దానిని స్వరూపాన్ని ధ్యానం చేయడం నిధిధ్యాస. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామీ. Most musically written verse. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. మంచి దృష్టాంతంతో స్థితప్రజ్ఞుని జ్ఞానిని బోధిస్తున్నారు. జ్ఞానిని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు. అది పూర్ణం, స్వతంత్రం, అసంగం. ఆత్మ పూర్ణం, స్వతంత్రం, అసంగం. సముద్రం ఎలాగ పూర్ణం? ఆపూర్యమాణం, ఎప్పటికీ పరిపూర్ణత్వమే. కొత్త నీళ్లు నదులు వచ్చి చేరినా అది పూర్ణమే. ఉండే నీళ్లు గాలి ఎండకి ఆవిరి అయిపోయినా పూర్ణమే. వాట్ ఈస్ ది వాటర్ ఇన్ ఓషన్? ఇన్ఫైనైట్. స్వతంత్రం. దాని పూర్ణత్వము కోసము అది 20 నదులొచ్చి కలవాలి అని కోరుకోవడం లేదు. ఇంత నీరు ఆవిరి అయిపోవాలి సూర్యరశ్మికని కోరడం లేదు. స్వతంత్రంగా ఉంటుంది. జ్ఞాని కూడా అంతే. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం. చలనము లేదు. వేవ్స్ చూసి చలనం అనుకోకూడదు, అవి ఒడ్డునే ఉంటాయి. ద మిడ్ సీ అచలం ప్రతిష్టం. ఏదైనా దానిలో వచ్చి కలిసినా, దాని నుండి వేరైనా అలాగే ఉంటుంది. ఆపహ ప్రవిశంతి. అనేక నదులు వచ్చి కలుస్తాయి సముద్రంలో. ఏం జరిగినా సముద్రం మాత్రం ఎప్పుడూ సముద్రమే, పూర్ణమే. దీన్ని జ్ఞానితో కలుపుకోవాలి. యం కామాః ప్రవిశంతి. జ్ఞాని యొక్క మనసు సముద్రం లాంటిది. అనేక అనుభవాలు ప్రపంచంలో, వ్యవహారంలో వస్తాయి. అవన్నీ అతని దగ్గరికి వస్తాయి, మన దగ్గరికి వచ్చినట్టు. కానీ వాటి రాక గాని పోక గాని ఇతనిని ఏ విధముగాను చెలింపచేయదు.
యం కామాః ప్రవిశంతి. ఏ జ్ఞాని యొక్క సముద్రం లాంటి మనసునందు కామములు, కోరికలు, విషయ వస్తువులు, అతని లోపల కోరికలేం లేవు, వస్తువులు ఉంటాయిగా బయట. కామం అంటే కామానికి సంబంధించిన పదార్థాలు, విషయ వస్తువులు. కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది తిడతారు, కొంతమంది సన్మానిస్తారు. జ్ఞాని దేనికి పొంగిపోడు, దేనికి కృంగిపోడు. తన మనసు ఎలా ఉంటుంది? సశాంతిమాప్నోతి నకామకామీ. అతడే శాంతిని ఆప్నోతి పొందుతాడు. శాంతి ఈజ్ ఈక్వల్ టు తురియం లేక ఆత్మ. ఎందుకు? ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. శాంతమన్నా పరబ్రహ్మమే. అతడు శాంతిం అంటే ఆ శాంతమును, ద్వితీయ విభక్తి, ఆప్నోతి పొందుతాడు. సశాంతిమాప్నోతి న కామకామీ. కామకామి కామములను కోరుతున్నవాడు, విషయములను కోరుతున్నవాడు. విషయాల వెనకాల ఇంద్రియాలు, ఇంద్రియాల వెనకాల మనస్సు, మనస్సు వెనకాల బుద్ధి, బుద్ధి వెనకాల మనుషుడు, మొత్తం అటు ఒక పరిగెడుతున్నవాడు ఉన్నాడే, వాడు కామకామి. అంటే మనలాంటి వాడు. ఈ కామకామి నా నా శాంతి సశాంతిం సహా అతడు శాంతిం ఆప్నోతి. నా కామకామి శాంతిం ఆప్నోతి. కామకామి మోక్షమును పొందజాలడు. శాంతి అంటే క్వైట్గా కూర్చుంటాడంటే శాంతంగా అలా చెప్పకూడదు. శాంతం అంటే ఉపశమించడమే. అన్ని రకములైనటువంటి విషయ ఇంద్రియ సంబంధమైన అన్నీ కూడా చల్లారడమే. ప్రపంచము ఉపశమించడమే. ఏం ప్రపంచం? మూడు ప్రపంచాలు: స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. విసుడుగాడు, తేజసుడు కాడు, ప్రాజ్ఞుడు కాడు. ఈ ఈ మూడిటి యందు అనుగతంగా అనుసూచ్యంగా ఉన్న తురియమే తానని తెలుసుకున్నవారు సహా శాంతిమాప్నోతి నా కామకామి. అపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే. శశాంతిమాప్నోతి న కామకామీ. ఆపూర్యమాణం అద్భిః. జలములతో ఆసమంతా తన్ని వైపుల నుండి నింపబడుచున్నది. కాని అచల ప్రతిష్టం, అచలతయా పర్వతము వలె ప్రతిష్ట నిలిచియుండునది సముద్రం. అచల ప్రతిష్ట అవస్థితి యస్య తం అచల ప్రతిష్టం. అదే అచల ప్రతిష్టం. దాన్ని ఇక్కడ దేంతో పోల్చారు? సముద్రం. సముద్రం ఆపహ సర్వతో గతాః. సముద్రమునందు జలములు అన్ని వైపుల నుండి ప్రవేశిస్తాయి. గతాః ప్రవిశంతి. స్వాత్మస్థం అవిక్రియం ఏవం సంతం. అంటే తన యొక్క ఆత్మయందు స్థా అంటే ఉన్నవాడు, అవిక్రియం ఏ విధమైనటువంటి విక్రియములు, మార్పులు, వికారాలు లేకుండా ఉండేటటువంటి ఆ సంతం జ్ఞాని. యద్వత్ తద్వత్ అంటే యద్వత్ సముద్ర తద్వత్ జ్ఞాని. ఆ సముద్రంతో జ్ఞానిని పోల్చు. కామాః విషయ సన్నిధౌ అపి. అంటే విషయములు దగ్గరగానున్నప్పటికీ సర్వతః ఇచ్ఛా విశేషాః. అన్నిటి యందు ఇచ్ఛా విశేషములు, కోరికలన్నీ కూడా ఏ వ్యక్తినైతే ఏమీ చేయవో, యం పురుషం సముద్రమేవ ఆపహ ఆవికుర్వంతః. ఏ వ్యక్తి అయితే సముద్రము నీటిని ఏ విధముగా ఆవిరి చేసేస్తుందో,
అదేవిధంగా కోరికల దగ్గరికి చేరుతాయి. విషయ వాంఛలుంటాయి, విషయాలుంటాయి. ఇవన్నీ దగ్గరకి వచ్చినా కూడా అవి జ్ఞానిని తగిలేసరికల్లా వేడి పెనాన్ని తగిలిన నీరు ఆవిరైనట్టుగా ఆవిరైపోతాయి. వేడి పెనం మీద నీళ్లు జల్లి చూడండి ఏమవుతాయి? కాలుతున్న పెనం మీద ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండవు, ఆవిరైపోతాయి. జ్ఞాని కూడా అటువంటి వాడే. ప్రవిశంతి సర్వే అంటే ఆత్మని ఏవ ప్రలీయంతి, నా స్వాత్మవశం కుర్వంతి. అటువంటి ఆత్మస్వరూపమును వశపరుచుకోలేవు. సహా అతడు శాంతిం మోక్షం. భాష్యంలో శాంతి అంటే మోక్షమే, మోక్షం అంటే తురియమే. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా. దాని పేరే ఆత్మ అండి. స విజ్ఞేయ శాంతిం మోక్షం ఆప్నోతి పొందుతాడు. నా ఇతర ఇతరుడు కాడు. ఎవడా ఇతరుడు? కామకామి. ఎవరైతే కామ్యంతే ఇది కామాహ విషయ తాన్ కామయితం శీలం యస్య. కోరబడేవి కనుక కామములు. కామాహ, కామం అంటే కోరిక, కామాహ అంటే కోరబడే వస్తువులు, అంటే ఇంద్రియ భోగాలు. వాటిని కోరుతూ ఉండే స్వభావము కలిగిన వాడు కామకామి. అట్టివాడు నా శాంతిం ఆప్నోతి. అట్టివాడు మోక్షమును ఎన్ని జన్మలైనా సరే పొందలేడు. ఆత్మత్వబోధేన వినా విముక్తి. ఆత్మ ఆత్మతత్వబోధ లేకుండా, ఆత్మత్వబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. 100 బ్రహ్మశతాలు జీవించి పుట్టి పెరిగినా కూడా వాడు మోక్షాన్ని పొందలేడు. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి న కామకామి. శాంతం, శాంతోహం, 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 శాంతోహం. నో. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
అహమస్మి. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారः స శాంతిం అధిగచ్చతి. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారः స శాంతిం అధిగచ్చతి. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారः సః శాంతిం అధిగచ్చతి. యః పుమాన్, ఏ సాధకుడు సాధకురాలు సర్వాన్ కామాన్, సమస్తమైన కోరికలను విహాయ త్యజించి నిర్మమః మమతారహితుడై నిరహంకార అహంకారరహితుడై నిఃస్పృహ అంటే సంగరహితుడై చరతి సంచరించును సహా అతడే శాంతిం మోక్షమును అధిగచ్చతి పొందును. స్థితప్రజ్ఞ లక్షణాలను మొదలుపెట్టి చెప్పడం దగ్గర నుంచి వచ్చిన శ్లోకాలనన్నిటినీ కూడా ఒక్కసారి కన్క్లూడ్ చేస్తున్నారు. కన్క్లూడ్ చేస్తే దీనినే నిగమనం అంటారు. చాప్టర్ ఎండ్ అయిపోతుంది కదా, ఆ చాప్టర్ ఎండ్ అయిపోయేటటువంటిది అప్పుడు నిగమనం చేసి చక్కగా విషయాన్ని బోధిస్తారు. 54వ శ్లోకంలో ప్రశ్నించారు, జ్ఞాని అంటే ఎవరు, జ్ఞాని లక్షణాలు ఏమిటి, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఆయన ప్రజలు ఎలా గుర్తిస్తారు. అక్కడి నుంచి ఈ ఆఖరి శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనేటటువంటి చాప్టర్లోని ఆఖరి శ్లోకము వరకు జ్ఞానోపనిషత్తు అంటారు. దీనిని మహాత్ములు జ్ఞానోపనిషత్తు, జ్ఞానాన్ని బోధించే ఉపనిషత్ సారంగా కొనియాడారు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిం అధిగచ్చతి. శాంతి అనగానేమి, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సా ఆత్మా. శాంతి అంటే ఆత్మయే, ఆత్మ అంటే మోక్షమే, రెండు ఒకటే. దానికి ఏమిటండి ఫైనల్గా ఒక 5 మాటల్లో చెప్పండి, 4 మాటల్లో చెప్పండి అంటాం కదా. ఏం చెప్తున్నారు 4 మాటల్లో? యహ పుమాన్, ఏ పురుషుడు సర్వాన్ కామాన్ విహాయ, సమస్తమైనటువంటి కోరికలను పూర్తిగా త్యజించి నిర్మమః, ఇది నాది అనే భావం లేకుండా, నిరహంకార, నేను చేస్తున్నాననే భావం లేకుండా, అహంకారం రహితంగా, నిస్పృహ, దేనితోనూ సంగం లేకుండా చరతి చరించును, అతడే శాంతిం, ఆత్మను, మోక్షాన్ని, బ్రహ్మను అధిగచ్చతి పొందును. సమస్తమైన కోరికలను త్యజించు, మమత్వాన్ని వదులుకో, అహంకారం లేకుండా ఉండు, నిస్పృహ నిస్సంగంగా ఉండు, అదే మోక్షం. 4 మాటల్లో వ్యాసతాతయ్య గారు భగవానుని ద్వారా మనకు బోధింపచేశారు. విహాయ పరిత్యజ్య కామాన్, యహ, ఎవరైతే దీనిని వదిలేశారో అటువంటి సన్యాసి అంటే సాధకుడు, పుమాన్ సర్వాన్ అశేషత, ఏ ఏ పురుషుడైతే, ఏ సాధకుడైతే సర్వాన్ కామాన్ అశేషత
కార్స్యత్సేన చరతి. విడిచిపెట్టి దేహధారణకై చేసే పనులు మాత్రమే చేస్తూ సర్వసంగ పరిత్యాగి అయి ఏ మానవుడైతే కామనలన్నిటినీ నిశ్శేషంగా విడిచిపెట్టి దేహధారణ కోసం లోకోపకారము కోసం చేసే పనులు మాత్రమే మిగిలిన వాడై చరించును. అంటే అంతటా జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడు అని అర్థం. జీవనమాత్ర చేష్టా శేష పర్యటతి ఇత్యర్థ. అంటే జీవనమాత్రమునకు కావలసిన పనులను మాత్రమే చేస్తున్నటువంటి వాడు నిస్పృహ. శరీర జీవన మాత్రే అపి నిర్గత స్పృహ యస్య సహ నిస్పృహ. అయ్యో, ఈ జీవన మాత్రాంక ఈ శరీరాన్ని నిలబెట్టుకుంటున్నాను, ఈ శరీరం పడిపోతుందేమో అనేటటువంటి సంఘం కూడా లేనివాడు. దేహము జీవించి ఉండాలి అనే తృష్ణ కూడా లేనివాడు నిస్పృహ. చూడండి, అన్నిటికన్నా సంఘం దేని మీద ఉంటుంది? ప్రపంచంలో ల్యాప్టాప్ మీదను, టేబుల్ మీదనే, ఇల్లు మీద ఉంటుంది, శరీరం మీద ఉంటుంది. ఆ శరీరం కూడా ఉండాలనేటటువంటి తృష్ణ లేకుండా ఉండడాన్ని నిస్పృహ అన్నారు. నిర్మమ శరీర జీవన మాత్రాక్షిప్త పరిగ్రహే అపి మమ ఇదం ఇది అభినివేశ వర్జిత. అంటే శరీర మాత్రం పోషణార్థం ఏదైనా వస్తువు తన చుట్టూ పరికరాలు ఉన్నట్లయితే ఇవి నావి, నా కాషాయపు గుడ్డ, నా యొక్క కమండలం. ఆ? కమండలం అంటే కమ్ మండలం, నీటిని పట్టుకునే ఒక జారీ లాంటిది. ఇవేనా నావి అనే భావన లేదు అతనికి. జీవనమాత్రాక్షిప్త పరిగ్రహే అపి మమ ఇదం ఇది అభినవేశ వర్జిత. నిరహంకార విద్యావత్తాది నిమిత్తాత్మ సంభావన రహిత. అంటే ఏమిటి? నేనేనండి మంచి బైరాగిని, విరాగం నాకే ఎక్కువగా ఉంది, నాకే ఆత్మజ్ఞానం బాగా తెలిసింది, నేను చాలా జ్ఞానిని అనేటటువంటి అహంకారం కూడా లేకుండా ఉన్నవాడు నిరహంకార. అది విద్యను కలిగి ఉండుట, విరక్తి అయ్యుండు, విరక్తుడయ్యుండుట మొదలగు వాటి వలన కలిగే తాను గొప్పవాడనే భావము కూడా లేనివాడు నిరహంకార ఇత్యర్థ. సహ అంటే ఈ విధముగా చెప్పినటువంటి ఏవం భూత, ఇటువంటి స్థితప్రజ్ఞ, స్థితప్రజ్ఞుడు బ్రహ్మవిత్, బ్రహ్మను అనుభవంలో తెలుసుకున్నవాడు శాంతిం మోక్షమును, మో- సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణాం శాంతిం, సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం, ప్రపంచోపశమం అంటే దాని అర్థం అంతే. నిర్వాణాఖ్యాం, దీని పేరే నిర్వాణం రా. నిర్వాణ ఆఖ్యాం అంటే మోక్షము అనేటటువంటి పేరు కలిగినటువంటి స్థానాన్ని అధిగచ్చతి, ప్రాప్నోతి. మీన్స్ వాట్? ఆత్మభూతో భవతి ఇత్యర్థ. ఆత్మయే అయి మిగిలాడు. అటువంటి జ్ఞాననిష్ట అది వచ్చే శ్లోకంలో చెప్పబడుతోంది. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శశాంతిం అధిగచ్చతి. అహమస్మి మధ్యలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని వదిలేశాం. 69. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రత్త భూతాని
సా నిశా పశ్యతో మునే. ఎందుకు వదిలేశాం? అది అన్ఇంపార్టెంట్ అనా? కాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది నిధిధ్యాసనలో కవర్ చేయలేం కాబట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఆదివారం పొద్దున్న ఇదే సమయానికి కూర్చుని దానిని అధ్యయనం చేయవచ్చు. గంట పడుతుంది దాన్ని. యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జగతి భూతాని సా నిశా పశ్యతో మునేః. వేదవ్యాసుల వారు మహాభారతాన్ని వ్రాస్తున్నప్పుడు గణపతి గారు కూర్చున్నారు వ్రాయడానికి. నేను చెప్పేది నువ్వు రాయన్నారు. నేను ఆ రాసే స్పీడ్లో మీరు చెప్పాలి తాతయ్య. చెప్తాను కానీ ఒకటే నీకు కండిషన్. వ్రాసేది అర్థం చేసుకుని పూర్తిగా మనసుకు పట్టించుకుని నువ్వు రాయాలి. చేత స్పీడ్ని అక్కడక్కడ ఆపడానికి గ్రంథి శ్లోకాలు అంటే అతి కఠినమైన శ్లోకములను వేస్తూ ఉంటారు. ఆ స్పీడ్ని అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి. చూడండి, మన కారు స్పీడ్గా వెళ్ళిపోతుంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అలా అటువంటి గ్రంథి శ్లోకాలు ఒక 10 ఉన్నాయి గీతలు. అందులో ఒక గ్రంథి శ్లోకము యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునేః. సండే మీకు రావడానికి ఇష్టం ఉంటే పొద్దున్న సేమ్ టైం 6:15 to 7:15 1 అవర్ ఈ గ్రంథి శ్లోకాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. అహమస్మి, 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 అహమస్మి. येषां ब्राह्मी स्थिति पार्थ नैनां प्राप्य विमुह्यति స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణం మృచ్చతి. నాన్న, ఇదే బ్రాహ్మీ స్థితి, బ్రహ్మనిష్ట. దీనిని పొందినవాడు వ్యామోహమును, అనాత్మను, ఆత్మేని భ్రమించడాన్ని పొందడు. మరణించిన తరువాత జీవన్ముక్తుడవుతాడు. విదేహముక్తిని కూడా పొందుతాడు. పరబ్రహ్మయందు విలీనమవుతాడు. అది కన్క్లూడింగ్ శ్లోకం. येषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणं मृच्छति. सोऽहं 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 सोऽहं. स्वस्ति.